బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని దోచుకున్న విషయం అందరికీ తెలుసు. బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక సామాన్య భారతీయుడు అప్పిచ్చిండు. అక్షరాల 35,000 అప్పిచ్చిండు. అది ఇప్పుడు కాదు, 109 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆ అప్పు వడ్డీతో కలిపి కోట్ల రూపాయలకు చేరుకుంది. 1917లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతిన్నది. అప్పుడు మధ్యప్రదేశ్లోని సిహోర్కి చెందిన జుమ్మలాల్ దగ్గర బ్రిటిష్ ప్రభుత్వం అప్పు తీసుకుంది. ఆయన ఆ టైంలోనే బిజినెస్ మ్యాన్, అందుకే బ్రిటిషర్స్ కి అప్పిచ్చేంత స్థాయికి ఎదిగిండు. ఆ కాలంలో 35,000 అంటే ఇప్పుడు కొన్ని కోట్లతోని సమానం. 1937లో జుమ్మలాల్ చచ్చిపోయిండు. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, బ్రిటిషర్స్ వెళ్ళిపోయిండ్రు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాళ్ళ మన్మడు వివేక్ లుథియాకి ఈ డాక్యుమెంట్స్ దొరికినాయి. ఇంట్లో పడున్న పాత ఫైల్ అని చెప్పి చూస్తున్న సమయంలో ఈయనకు ఈ డాక్యుమెంట్స్ కనిపించినాయి. అప్పుడు ఇచ్చిన 35,000ని ఇప్పుడు విలువగట్టి చూస్తే దాదాపు 2 కోట్లు దాటుతున్నాయంట. ఇంకా వడ్డీ కూడా యాడ్ చేస్తే కొన్ని 10 కోట్లకు చేరుతుంది. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చేస్తున్నా అంటే పైసల కోసం కాదు, మా తాత కష్టానికి గౌరవం అది. సో ఖచ్చితంగా నాకు పైసలు కావాలి అని చెప్పి నోటీసులు ఇద్దాం అనుకుంటున్నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి. ఒక నార్మల్ ఇండియన్ ఫ్యామిలీ ప్రపంచాలనే ఏలిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. మరి ఈ న్యాయ పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వం అప్పు తీరుస్తుందా లేదా అనేది చూడాలా. మీరేమనుకుంటున్నారు? ఈ అప్పు వెనక కస్తదా రాదా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి.